ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. సమస్త మహిమ ఘనత ప్రభావములు నజరేయుడైన యేసుక్రీస్తునకు మాత్రమే కలుగును గాక. ఆమేన్. దేవుని ఉచితమైన కృపను బట్టి మరొక సాటర్డేని దేవుడు మనందరికీ ఇచ్చి ఉన్నాడు ఆయన యొక్క వాక్యమును వినుటకు. కాబట్టి మీ జీవితంలో ఏది నిర్లక్ష్యము చేసినా చేయకపోయినా సరే దేవుని వాక్యాన్ని నిర్లక్ష్యము చేసేవారుగా మీరు ఉండకూడదు అని చెప్పి ప్రభు పేరట మీ అందరికీ విజ్ఞాపన చేస్తున్నాను. కాబట్టి ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడాలని చెప్పి ఆశపడుతూ ఉంటుండగా ప్రతి ఒక్కరు ప్రార్థన పూర్వకంగా ఉండండి. మన జీవితంలో ఆయన వాక్యం ద్వారా మాట్లాడి గొప్ప కార్యాన్ని జరిగించుటకు సమర్థుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అనే విషయాన్ని వాస్తవాన్ని గ్రహించండి. ఆమె ప్రార్థన. మహాపరిశుద్ధుడైన నా తండ్రి, నీకే స్తుతులు. నీ వాక్కును వినుటకు ప్రియ బిడ్డలు అందరూ సిద్ధముగా ఉంటుండగా నాతో మాతో బహుసూటిగా స్పష్టముగా మాట్లాడి మా జీవితంలో వాక్యాన్ని ఆధారము చేసుకొని వాక్యానుసారమైన జీవితాన్ని జీవించే కృపా భాగ్యాన్ని మాకందరికీ దయచేయమని, నీ వాక్యములోని అనేకమైన సత్యములను మర్మాలను మాకు బయలుపరచమని, సమస్త మహిమ ఘనత నీవే పొందమని నజరేయుడైన యేసు క్రీస్తు నామములో అడుగుతున్నాం మా తండ్రి, ఆమేన్. ఈ రోజున మన వాక్య ధ్యానం నిమిత్తమై కీర్తనల గ్రంథము 42వ అధ్యాయము 1వ వచనము క్లుప్తముగా ధ్యానించుకుందాం. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా, నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. ఈ రోజున మన వాక్య ధ్యానం అంశం నిమిత్తమై నీవు ఎవరి మీద ఆశపడుచున్నావు? దుప్పి నీటి వాగుల కొరకు ఎందుకు నీ ఆశపడుతుంది, ఎప్పుడు ఆశపడుతుంది, ఏ సందర్భంలో ఆశపడుతుంది అని అంటున్నట్లయితే, అనగా మంచినీళ్ళు అది ఎక్కడైతే నివసిస్తుందో ఆ స్థలాన్ని విడిచిపెట్టి మరొక స్థలములోనికి వస్తుంది. ఎందుకని వస్తుంది అని అంటున్నట్లయితే, నీళ్లు తాగుదాము, నీళ్లను తోడుకుందాము ఆశతో అది వచ్చింది. అయితే అటువంటి వచ్చిన దుప్పికి ఎదురయ్యే చేదైన అనుభవము ఏంటి అని అంటున్నట్లయితే, అడవికి రాజు సింహం ఉండటం అనేది జరుగుతుంది. ఆ సింహము గర్జించుతూ ఎవరిని మృంగుదామా, ఎవరిని ఎప్పుడు దొరుకుతారా, ఎలా ఎప్పుడు ఎవరిని తినాలా అని చెప్పి ప్లాన్స్ వేసుకుంటూ 2 సార్లు అరుస్తుంది. ఎందుకు 2 సార్లు అరుస్తుంది అని అంటున్నట్లయితే, మొదటగా నేనేంటో, నా శక్తి ఏంటో, నా సామర్థ్యం ఏంటో మొత్తానికి తెలియపరచడానికి. రెండవ కారణము, ఆ అరిసిన వెంటనే ఆ అరుపునకు అది ఏ జంతువైనా సరే ఉలిక్కిపడి 1 సెకండ్ 2 సెకండ్లు స్టన్ అయిపోద్ది. అలాగా ఆ స్టన్ అయిపోయిన వెంటనే తన పంజాన్ని విసిరి అది పట్టుకునటము, దానిని తినటము అనేది జరుగుతుంది. ఎప్పుడైతే ఈ సింహమునికి ఈ దుప్పి ఎదురయ్యున్నదో వెంటనే ఈ దుప్పి పరిగెడుతుంది, సింహం తరుముతుంది, పరిగెడుతుంది, తరుముతుంది, పరిగెడుతుంది, తరుముతుంది. అలా వెళ్తూ 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 ఉండగా నీటి వాగుల కొరకు ఆశపడింది. అది వచ్చిన కారణమేమో నీటి కొరకు బయటకు వచ్చింది, కానీ ఆశ పడుతున్నదేమో నీటి వాగుల కొరకు ఆశపడుతున్నది. ఎందుకని నీటి వాగుల కొరకు ఆశపడుతుంది అని అంటున్నట్లయితే, అది ఇంత హైట్ ఉంటుంది, మినిమం అంత హైట్ ఉన్నది, ఇంత పెద్ద 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 కొమ్ములు వేసుకొని ఉంటుంది, మచ్చలు కలిగి అది ఉంటుంది దుప్పి. వెంటనే నీటి వాగు వచ్చేసేటప్పటికి ఆ నీటి వాగులోనికి దూకి త్రల కింద పడుకొని ఈ 2 బలమైన సూది పొదునైన కొమ్ములతో ఆ కింద ఆ వాగులు గుచ్చి నేలకి సపోర్ట్ పెట్టి 4 కాళ్ళను అది అలా ముడుచుకొని ముక్కును బయట పెట్టి శ్వాసను తీసుకునటం అనేది జరుగుతుంది. ప్రాముఖ్యంగా నీళ్లు త్రాగటం అనేది జరుగుతుంది. అప్పుడు దాకా తరుముకుంటూ వచ్చిన ఆ యొక్క సింహము, అదేంటి ఇప్పుడు దాకా నా ముందే ఉంది కదా, ఇటు వెళ్ళిందనే కదా నేను ఇటు వచ్చాను, మరి ఇప్పుడు చూస్తే అంటే ఇక్కడ లేదు అని చెప్పి చూసిద్ది, అరిసిద్ది. కొద్దిసేపు అయ్యాక వెళ్ళిపోతుంది. ఆ ఒక వాసనను చూసి సింహం ఇక్కడ లేదు అని కన్ఫర్మేషన్ అయ్యాక మరలా యథా పొజిషన్లోకి వచ్చి ఒడ్డుకు వచ్చి నీళ్లు తీసుకొని మరలా సురక్షితమైన స్థానమునకు, తన సురక్షితముగా నివసించే ప్లేస్కు వెళ్ళటం అనేది జరుగుతుంది. ఈ రోజున క్రైస్తవ్య జీవితంలో కూడా వాక్యం వింటున్న బ్రదర్, వాక్యం వింటున్న డియర్ సిస్టర్, నువ్వు ఒక దుప్పివి, నేను ఒక దుప్పిని. అయితే ఈ రోజున మనం ఎవరి కొరకు ఆశపడాలి అని అంటున్నట్లయితే, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కొరకు మనము ఆశపడేవారుగా ఉండాలి. ఇక్కడ కోరాహు కుమారులు చెప్తున్నారు, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడుచున్నట్లు దేవా, నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. ప్రతి ఒక్కరి జీవితంలో ఆశ ఉండొచ్చు, కానీ దురాశ మాత్రం ఉండకూడదు. ఆశ దేవుని దగ్గరికి తీసుకుని వెళ్తుంది. అది ఆశ దేవునికి ఇష్టానుసారమైన అయితే నీ ఆశ ఎన్నడూ భంగము కానదు. ఆశ, దురాశ దానికున్న 2 అర్థాలు ఏంటి అని అంటున్నట్లయితే, ఆశ నేను బాగుండాలి, దురాశ నేను ఒక్కడనే బాగుండాలి. కాబట్టి ఇటువంటి స్వభావము కలిగేవారుగా, దురాశ స్వభావము కలిగేవారుగా ఉండకూడదు. ఎందుకని అంటున్నట్లయితే, దురాశ దుఃఖానికి చేటుగా ఉంటుంది అనే వాస్తవాన్ని ప్రతి ఒక్కళ్ళు గ్రహించండి. ఈ రోజున మన జీవితంలో కూడా మనం అందరము దుప్పులము. అయితే మనలను తరుముకుంటూ, మనలను గర్జించే సింహం వలె
ఎవరిని మృంగుదామా అని చెప్పి భూమి మీద అటు ఇటు తిరుగుచున్న ఒక సాతాను ఉంది, ఒక శత్రువు ఉన్నాడు, వాడి పేరే సాతాను. కాబట్టి ఈ రోజున సాతాను నీ జీవితాన్ని నాశనం చేయాలని, ఆర్థికంగా ముంచేయాలని, నీ ఆరోగ్యాన్ని దోచుకోవాలని, నీ సంతోషాన్ని సమాధానాన్ని తీసేసుకోవాలని చెప్పి ప్రాముఖ్యంగా నిన్ను మృంగి నిన్ను నాశనము చేసి తుత్తుగా చేసి ఎందుకు పనికిరాని వారికి పడేయాలని చెప్పి ప్రయాసపడుతున్నాడు, ప్రయత్నము చేస్తున్నాడు. గర్జించు సింహం వలె తిరుగుతూ ఉంటుండగా ఈ రోజున నీ ఆశ ప్రభు అయిన యేసుక్రీస్తు వారే ఉండాలి. అప్పుడే నువ్వు సురక్షితమైన చోటులోనికి వెళ్తావు అనేక విషయాన్ని గ్రహించండి. సింహం తరుగుతున్నప్పుడు దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లుగా ఈ రోజున నీ జీవితములో భయంకరమైన శ్రమలు, భయంకరమైన శోధనలు, భయంకరమైన ఇబ్బందులు, భయంకరమైన తెగులు, భయంకరమైన రోగము, భయంకరమైన అప్పుల బాధలు, భయంకరమైన లేమి, కరువు, దీనస్థితి, దిగజారిపోయిన స్థితి, మరి ఎటువంటిది నీ జీవితంలో నీవు అనుభవిస్తున్న వ్యక్తి అయినా సరే ఈ రోజున నీ ఆశ దేవుడై ఉండాలి. ఆ దేవుడి దగ్గరికి నీవు సురక్షితంగా వచ్చినట్లయితే ఆ దేవుని రెక్కల కింద వచ్చిన నీ జీవితాన్ని ఏ దుష్టుడు కూడా పాడు చేయలేడు, ఏ దుష్టుడు కూడా నిన్ను బంధించలేడు, ఏ దుష్టుడు కూడా నిన్ను తినలేడు, నిన్ను ముట్టలేడు. అంత గొప్ప రీతిగా సురక్షితముగా ఈ రోజున నేను ప్రకటిస్తున్న ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నీ జీవితాన్ని కాపాడుతున్నారు అనే వాస్తవాన్ని, విషయాన్ని ప్రతి ఒక్కరు గ్రహించండి. ఈ రోజున దుప్పి మనము నీటి వాగులు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు గర్జించు సింహం వలె తిరుగుతున్నది సాతానుగాడు. కాబట్టి ఈ రోజున ఒక దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లుగా దేవా నా ప్రాణము నీ కొరకు ఆశపడుచున్నది, నా ప్రాణము నీ కొరకు తృష్ణగొనుచున్నది, నేను దేవుని సన్నిధినకు ఎప్పుడు వచ్చేదనా అని చెప్పి నేను అనుకుని ఉంటున్నాను. ఈ రోజున నీ జీవితంలో ఏ ఆశ నీవు కలిగి ఉన్నా, కలిగి లేకపోయినా సరే విను, నీవు దేవుని పట్ల ఆశ కలిగి ఉండాలి. ఆ ఆశ నీ జీవితాన్ని ఉన్నతముగా తీసుకెళ్తుంది. ఆ ఆశ ఒకటే నీ జీవితానికి మూల కారణము అనేక విషయాన్ని, వాస్తవాన్ని ప్రతి ఒక్కరు గ్రహించండి. ఈ రోజున నీ జీవితంలో ఎటువంటి పరిస్థితులు ఉన్నా సరే నువ్వు నీటి వాగు దగ్గరకు ప్రయాసపడాలి, ప్రయత్నము చేయాలి. ఆ నీటి వాగు ప్రభు అయిన యేసు క్రీస్తు వారు. కాబట్టి ఆయన దగ్గరికి నీవు వచ్చేయాలి, ఆయన దగ్గరికి నీవు పరిగెత్తుకుంటూ రావాలి. అదే నీ జీవితంలో సురక్షితమైన ప్లేస్ అనేక విషయాన్ని, వాస్తవాన్ని ఎన్నడూను మర్చిపోమాక. ఈ లోకములో అనేకమైన ఆశలు ఉంటాయి. ఆ ఆశలన్నిటినీ కలిగి జీవించవా జీవితాన్ని నష్టమైపోతావు. సింహము వేసే పంజాకి నీవు చిక్కబడిన ఒక దుప్పి వలె నీవు ఉండకూడదు. సురక్షితముగా నీటి వాగులలోనికి వెళ్ళి దాగుకొని ఉన్న దుప్పి వలె నీవు ఉండాలి అని అంటున్నట్లయితే ఎటువంటి శ్రమలలో అయినా సరే ప్రభు అయిన యేసుక్రీస్తు దగ్గరికి నీవు వచ్చినట్లయితే సురక్షితముగా ఉంటావు, శ్రమల నుంచి విడిపించబడతావు, తప్పించబడతావు, మరలా సురక్షితముగా క్షేమముగా నీ దరికి నీవు చేరగలుగుతావు అనేక విషయాన్ని, వాస్తవాన్ని గ్రహించండి. కాబట్టి మీ జీవితంలో మీరు ఎవరి మీద ఆశ పెట్టుకొని ఉంటున్నారు? స్నేహితుల మీద పెట్టుకున్నారా? బంధువుల మీద పెట్టుకున్నారా? రక్త సంబంధికుల మీద పెట్టుకుని ఉన్నారా? తోటి వ్యక్తుల మీద పెట్టుకుని ఉన్నారా? మీ జీవితంలో గ్యారంటీ లేదు. అదే ఈ రోజున నేను ప్రకటిస్తున్న ప్రభు అయిన యేసుక్రీస్తు వారి మీద నీ ఆశ పెట్టుకుంటున్నట్లయితే నీ ఆశను చూసిన దేవుడు తప్పనిసరిగా నీ ఆశను తీరుస్తాడు. ఈ రోజున దేవుడు ఆశ గల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు. ఆ ఆశ ఆయన మీద ఉంటున్నట్లయితే అది ఇంకా అద్భుతమైనది అనేక విషయాన్ని ప్రతి ఒక్కళ్ళు గ్రహించండి. మరి అటువంటిగా చెప్తున్నప్పుడు వారి యొక్క భయంకరమైన శ్రమల్లో నుంచి, సమస్యల్లో నుంచి విడిపించబడ్డారు. ఈ రోజున నీవు కూడా ఇటువంటి విషయాల నిమిత్తమే తప్పించబడాలి, విడిపించబడాలి అని అంటున్నట్లయితే నీకు ఒక ఆశ ఉండాలి. అది ఏంటి అని అంటున్నట్లయితే నా దేవుని సన్నిధినకు నేను వెళ్ళాలి, నా దేవునితో నేను సమయాన్ని గడపాలి, నా దేవునితో నేను ఒక నిబంధన కలిగి నేను సహవాసము చేసే వ్యక్తిగా ఉండాలి అనే ఒక తీర్మానాన్ని తీసుకో. ఈ రోజు నేను ఈ జీవితంలో దేవుడు ఒక గొప్ప కార్యాన్ని జరిగించబోతున్నాడు. ఆమేన్. ప్రార్థన. మహాపరిశుద్ధుడైన నా తండ్రి, నీకే స్తుతులు. ఈ రోజున మాతో బహుసూటిగా స్పష్టంగా మాట్లాడిన విధానం బట్టి వందనాలు తండ్రి. ఒక దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లుగా దేవా మా జీవితంలో నీ కొరకు మేము ఆశపడే వారిగా ఉండేలాగా సహాయం చేయండి. ఎవరిని మృంగుదామా అని చెప్పి భూమి మీద అటు ఇటు తిరుగులాడుచు గర్జించి సింహం వలె సాతానుగా ఉంటుండగా వారి యొక్క కబంధ హస్తాలకి మేము చిక్కుకునే వారుగా ఉండకుండా ఒక దుప్పి నీటి వాగుల కొరకు ఎలాగైతే ఆశపడి వెళ్ళి దాక్కుని ఉందో అదే రీతిగా మా జీవితంలో మేము నీ మీద ఆశ పెట్టుకునే వారిగా ఉండులాగన, నీ కొరకు బ్రతికే వారికి ఉండులాగన, నీ దగ్గరికి, నీ సురక్షితమైన ప్రాంతానికి వచ్చేలాగన మా ఒక్కొక్కరికి నీ సహాయం చేయమని, మహిమ ఘనత ప్రభావములు పొందమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడుగుతున్నాం మా తండ్రి. ఆమేన్. రోజున వాక్యమైన అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నానండి. దేవుడు మీ కుటుంబాలన్నింటినీ నూరంతలుగా దీవించి బహుగా ఆశీర్వదించును గాక. ఆమేన్. సమస్త మహిమ ఘనత ప్రభావములు నజరేయుడైన యేసుక్రీస్తునకు మాత్రమే కలుగును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఆల్.